హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ డిఎస్సి 2024 సంబంధించి ఎస్జిటి తెలుగు మీడియంలో అన్ని జిల్లాలకు సంబంధించి 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేవి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూద్దాం. ఎస్జిటి తెలుగు మీడియం. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళ డిస్టిక్స్ సంబంధించి. ఖచ్చితంగా ఆ యొక్క డిస్టిక్స్ అనేవి చేస్తాను తప్పకుండా. అండ్ ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ గురించి అడుగుతున్నారు చాలామంది. రెస్పాన్స్ షీట్స్ అనేవి ఈరోజు మ్యాక్సిమం అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అవి రాగానే మీకైతే అప్డేట్ అందించడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మొదటిసారిగా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఏదైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో తప్పకుండా ఆ యొక్క అప్డేట్ అనేది మీకు ఫాస్ట్గానే అందుతుంది. నేనైతే ఏదైతే రెస్పాన్స్ షీట్స్ ఉన్నాయో అవి రాగానే మన ఛానల్లో అందించడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్జిటి తెలుగు మీడియంలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎస్జిటి తెలుగు మీడియంకి 1248 మంది ఉన్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ టోటల్ వచ్చేసి 140 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక పోస్ట్కి 9 మంది అయితే పోటీ పడడం జరుగుతుంది. 1:9 రేషియోలో ఉంది. ఇక ఒక్కసారి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకుంటే అంతకుముందు ఆ పోస్టుల వివరాలు మరియు వాటికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే ఇక్కడ ఓసీలో చూసుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో మనకు 3+37, 3 వచ్చేసి గవర్నమెంట్ కింద ఉన్నాయి, 37 వచ్చేసి లోకల్ బాడీ కింద ఉన్నాయి. టోటల్ 40 పోస్టులు ఉన్నాయి ఓపెన్లో. వీటికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనము 70 ఎబోవ్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళైతే మనం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఓపెన్ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ ఎస్సీ కింద మనకు 1+20, 21 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు 65 ఎబోవ్ ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్టీ కింద 13 పోస్టులు ఉన్నాయి. 13 పోస్టులలో మనకు ఇక్కడ కొంచెం కాంపిటీషన్ ఎస్సీ కంటే ఎక్కువనే ఉంటుంది. ఎస్టీలో 67 ఎబోవ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ బీసీఏలో చూసుకుంటే బీసీఏలో పోస్టులు వచ్చేసి మనకు 1+10, 11 పోస్టులు అయితే ఉన్నాయి. 11 పోస్టులకు సంబంధించి 65 ఎబోవ్ ఉండే అవకాశం అయితే ఉంది కట్ ఆఫ్. నెక్స్ట్ బీసీబీలో 12 పోస్టులు అయితే ఉన్నాయి. 12 పోస్టులకు సంబంధించి 68 ఎబోవ్ వచ్చిన వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఒక 2 అటు ఇటు ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ బీసీసీలో 2 పోస్టులు ఉన్నాయి. 63 ఎబోవ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ బీసీడీ చూసుకున్నట్టయితే 8 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చి 68 ఎబోవ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ బీసీఈలో 5 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 60 ఉండే ఛాన్స్ అయితే ఉంది, 60 నుంచి 62. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కింద 13 పోస్టులు ఉన్నాయి. వాళ్ళకు 65 అంతకంటే తక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో 65 నుంచి తక్కువ వచ్చిన వాళ్ళు కూడా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి జగిత్యాల జిల్లాలో. వాళ్ళు 55 నుంచి 60 ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టుల్లో 55 ఎబోవ్ 50 వచ్చిన వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పిహెచ్ కింద 6 పోస్టులు ఉన్నాయి అన్ని కేటగిరీలో కలిసి. వీళ్ళు 50 to 55 ఎబోవ్ ఉన్న వాళ్ళైతే మనం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి టోటల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.